ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధ కల్పిస్తూ పార్లమెంట్లో ఆమోదం తెలపడంతో కుప్పంలో సంబరాలు మిన్నంటాయి. కూటమి నాయకులు కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూటమి నేతలు ర్యాలీ నిర్వహించారు. మన అమరావతి మన రాజధాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వెనుక రైతుల త్యాగం, పోరాటం వెలకట్టలేదని తెలిపారు. వేలాది మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చి రాజధాని నిర్మాణానికి మార్గం సుగమం చేశారన్నారు. వారి ఆశయాలు నిలబెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరావతి కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా నిలిచి అమరావతి సాధనలో తన వంతు కృషి చేశారన్నారు. ఈ రాజధాని కోసం దానం చేసిన రైతులకి అంకితమిస్తూ ఈ విజయం 6 కోట్ల ఆంధ్రులకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న 6 కోట్ల మంది ఆంధ్రులకు కూడా ఈ విజయాన్ని అంకితమిస్తూ ఈ విజయం జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాన్ని చూస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉంటూనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనే భారతదేశం అభివృద్ధి ముడిపడిందని చెప్పి నమ్మి ఈ రోజు పార్లమెంట్ లో మనందరికీ మద్దతు ఇచ్చిన 120 కోట్ల పార్టీలందరికీ అంకితం ఇస్తూ మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున ఈ విజయానికి కారకులైన రైతులను, కూటమి నాయకులను, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమరావతి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటే ఈ అమరావతి మన ఆంధ్రప్రదేశ్ నడిపట్టుని ఉంటూ ఆంధ్రప్రదేశ్ నాగరికతలో భాగమై, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో భాగమై 3000 సంవత్సరాలుగా మనందరికీ ప్రతీకగా ఉంటే ఈ అమరావతిలో ఒకప్పుడు దేవతలు పెరిగారని చెప్పి నమ్మితే ఈ అమరావతిని వేషలతో కంపేర్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ అమరావతి ఆంధ్ర రాజధాని మనమంటే ఈ అమరావతి అంగుల రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ అమరావతి సిరి సంపదలతో వెలుగొందుతుందని చెప్పి మనం ఆశిస్తే ఈ అమరావతి ఒక శ్మశానంతో కంపేర్ చేశారు. ఇలా అమరావతిని అడుగడుగున అవమానపరుస్తూ ఈ అమరావతిని నాశనం చేయాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. కూలిస్తే కూలిపోవడానికి ఇది ప్రజా వేదిక కాదు. వాళ్ళ గుండెల్లో అంబేద్కర్ గారు చిరస్థాయిగా ఉండిపోతారు. అదేవిధంగా